మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఉచితమైన కృప చేత మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి హృదయకాలం చూడని బిడ్డలు ఎంతో మంది రాత్రి కాల సమయంలోనే వారి యొక్క లోక ప్రయాసాన్ని వదిలేసి వారి యొక్క లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకున్నారు. హృదయకాలం దేవుడు ఇంకా మనల్ని సజీవ లెక్కలు పెట్టి ఉన్నాడంటే ఒకవేళ మనలో రక్షణ అనుభవం లేదేమో, ఇంకా మనం యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించలేకపోతున్నామేమో. అందుకే హృదయకాలము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. 107వ దావీదు కీర్తన 24, 26 వచనం నుంచి 32వ వచనం వరకు నా వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. 107వ దావీదు కీర్తన 26వ వచనం నుంచి 32వ వచనం వరకు నా వాక్య భాగాన్ని హృదయకాలము ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, నీ ఉచితమైన కృప చేత తండ్రి మాకు చేసిన మేలనన్నిటి బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే రీతిగా మా జీవితంలో మరొక దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి మళ్ళీ సజీవ లెక్కలు పెట్టిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు నైనా. హృదయకాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందనుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. హృదయ కలము మరి ఆకాశము ఎక్కుతూ మరి అగాధ జలములకు దిగుచు వారు మరి తొలగిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ వాక్య భాగం చూసినట్టయితే వారు ఆకాశంకి ఎక్కుచు అగాధంకు దిగుచుండి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయాను. శ్రమ చేత మరి వారి యొక్క జీవితాలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే బబులోను దేశం నుంచి యూదులు మరి దేవుని ప్రజలు మరి తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మొదట వారన్నీ కూడా శ్రమలు చూస్తూ ఉన్నారు, కష్టాలు చూస్తూ ఉన్నారు. మరి శ్రమలు కష్టాలకు కారణం ఏంటంటే వారు నడిచే నడతనే. వారు దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గం నుంచి తొలగిపోయి వారి ఇష్టానుసారంగా వారు జీవించినప్పుడు మరి వారు దేవుని సన్నిధి నుంచి తొలగిపోతున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే మనం దేవుని సన్నిధి నుంచి మనం తొలగిపోయి, దేవుని మార్గం నుంచి తొలగిపోయి మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు అనేక శ్రమలు, కష్టాలు చూస్తాము. వీరు కూడా ఇక్కడ చూసినట్టయితే వారు ఆకాశంకి ఎక్కుచు అగాధంకు దిగుచుండేరి. ఆకాశంకి ఎక్కుతున్నట్టుగా వారు ఎక్కుతున్నారు, కానీ వారు ఎక్కడ దిగుతున్నారంటే అగాధము. మరి వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నంటే శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయిన, శ్రమ చేత శ్రమ పడుతూ ఉన్నారు. ఆకాశంకు ఎక్కుతూ దిగుచు మరి అగాధ జలములకు, బంధకములకు వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటి స్థితిలలో వారు ఉంటుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, చాలా సందర్భంలో మనం కూడా ఆకాశంకి ఎక్కుదామని అనుకుంటాము, కానీ ఆకాశంకి ఎక్కుతున్నట్టుగా కనిపిస్తుంది, కానీ అగాధ జలంకు అంటే దేవుని సన్నిధి నుంచి, దేవుని మార్గం నుంచి మనం తొలగిపోయినప్పుడు అనేక అపవాది బంధకముల చేత మనం బంధించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. శ్రమ చేత వారి ప్రాణమంతా కూడా తట్టులేతున్నది. శ్రమ చేత కారణం ఏంటంటే వారు దేవుని యొక్క మార్గంలో నిలిచి ఉండలేక మరి దేవుని సన్నిధి నుంచి తొలగిపోయినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో వారు నిలవవలసిన వారు దేవుని మార్గం నుంచి తొలగిపోతుండగా వారు ఆకాశంకి ఎక్కుతున్నట్టే అనిపిస్తుంది, కానీ వారు అగాధ జలములకు దిగుచుండిరి. శ్రమ చేత వారి ప్రాణం అంతా కూడా కరిగిపోయిన. ముతులైన వారు వల్ల వారు ముందుకు వెనుకకు దొరుచు ఇటు అటు తలలాడుచుండిరి. ప్రియ దేవుని సంగమా, వారు ఎటు తోచక ముతులైన వారు ఏ రీతిగా ఉంటారో అలాంటి జీవితాలు కలిగి ఉన్నాయి. వారు చూసినట్టయితే ముతులైన వారుగా ముందుకు వెనుకకు మరి దారుచు ఇటు అటు తలచుండిరి. వారు ఎటు తోచక మరి వారి ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో వారు తొలగిపోయినప్పుడు దేవుని సన్నిధి నుంచి వారు తొలగిపోయి ఉన్నారు. అందుకే అంటే ఆకాశంకి ఎక్కుతూ అగాధ జలంకు దిగుచుండేది. శ్రమ చేత వారి ప్రాణమంతా కూడా కరిగిపోయాను. ముతులైన వారు అలా ముందుకు వెనుకకు దొరుచు ఇటు అటు తొలచుచుండేరి. వారు ఎటు తోచక వారి ఆత్మీయ జీవితాలలో వారు ఎలా ఉన్నారంటే ఎటు తోచక, ముతులైన వారు వెనుకకు ముందుకు ఎలా ఉంటుందో అలాంటి స్వభావము, అలాంటి జీవితాలు కలిగి ఉంటుండగా
ఈరోజు ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో మనల్ని మనం పరిశోధించుకోవాలి. ప్రతి ఉదయకాలం దేవుడు మనల్ని సజీవులోకి పెడుతూ కాపాడుతూ మనల్ని దీవిస్తున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం ఎలా దేవుని సన్నిధిలో కనపరుచుకుంటున్నాము, మనం ఎలా జీవిస్తున్నాము, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది. ప్రతి ఉదయకాలం దేవుడు మనల్ని సజీవులోకి పెడుతున్నప్పుడు ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకొని సరి అయిన విధంలో మనం ఉన్నామా లేదా మనల్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మీరు చూసినట్టయితే వారు ఆకాశం వరకు ఎక్కుతూ అగాధ జలంకు దిగుచుండి శ్రమ చేత వారి ప్రాణం గర్భ మూతులైన వారు ముందుకు వెనుకకు దొరుచు ఇటు అటు తొలుచుండిరి. వారు ఎటు తోచక ఉండిరి. ఆ సమయంలో వారు ఆ శ్రమలకు తట్టుకోలేక, ఆ బాధకు తట్టుకోలేక వారు దేవుని వైపు చూసినారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి దినము మనల్ని మనం పరిశోధించుకోవాలి. మన జీవితం ఎలా ఉంది, మన బ్రతికి ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాము, ఎక్కడ మనం కూర్చుంటున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలా మనం మాట్లాడుతున్నాము, మన ఆత్మీయ జీవితాన్ని పరిశోధించుకొని ఒకసారి మనం దేవుని సన్నిధి నుంచి దూరం అవుతున్నామంటే తిరిగి దేవుని సన్నిధికి రావడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మన పాపంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడే దేవాతి దేవుడు. అలాగే ఇవి ప్రజలు కూడా చూసినట్టయితే ఆకాశంకు ఎక్కుతూ దిగుతూ అగాధ జలం దిగుచుండి శ్రమ చేత వారి ప్రాణభక్తి అక్కడ కరిగిపోయారు. శ్రమ చేత వారు ఆకాశంకి ఎక్కుతున్నట్టే ఉంటున్నది, కానీ వారి జీవితం ఎలా ఉన్నాయంటే అగాధ జలంకు. చాలామంది జీవితాలు మరి చూడడానికి చాలా బాగుంటుంది, అన్నీ బాగున్నాయి అనుకుంటారు, కానీ వారు అగాధ జలంకు దిగుచున్నారు. ఎందుకంటే వారు ఆత్మీయ జీవితంలో మరి ఎన్ని ఉన్నా కానీ వారి జీవితంలో నెమ్మది లేక, సంతోషము లేక, ఎంతోమంది జీవితాలు మరి లోతైన అనుభవం లేక, లోతైన ఆ పునాది మీద వారు ఇల్లు కట్టుకోకుండా మరి అలాంటి వారు ఎంతోమంది జీవితాలు చూస్తే సమాధానం లేక, నెమ్మది లేక, మరి వారి యొక్క మూతులైన వారుగా ఉండు ముందుకు వెనుకకు దారుచు ఇటు అటు తలంచుకుంటు వారు ఎటు తోచక ఉండిరి. శ్రమ తేలలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. శ్రమను తట్టుకోలేక, శ్రమను ఇబ్బందిని వారు చూస్తున్నారు. ఆ సమయంలో వారు దేవుని వైపు చూస్తున్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారందరూ కూడా మరి ఆ సమయంలో ఆ శ్రమలన్నీ కూడా తట్టుకోలేక వారు దేవుని వైపు చూస్తుంటారు. వారి ఆత్మీయ జీవితం అంతా కూడా వారి శ్రమలలో ఉంటుండగా వారు ఒక్కసారి మరి ఆ శ్రమలను తేలలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. హల్లెలూయా. వారి ఆపదల నుంచి ప్రభు యేసు క్రీస్తు విడిపించి, అంటే వారు దేవుని వైపు చూశారు. ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, వారు భయంకరమైన స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుని వైపు చూసి మొరపెట్టి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వైపు తిరిగి రావడము, దేవుని సన్నిధికి తిరిగి రావడం ఎంతో ఆనందకరము, సంతోషకరము. వారు అప్పటి వరకు వారి జీవితాలు ఎలా ఉంటే ముత్తులు వారు అటు ఇటు తిరుగులాడుచున్నారు. వారు శ్రమను తట్టుకోలేకపోతూ ఉన్నారు. వారు ఆకాశంకి ఎక్కుతున్నాం అనుకుంటున్నారు, కానీ పాతాళంకు దిగుచుంటున్నారు. వారు అలాంటి సమయంలో వారు ఆ ఒక శ్రమలు తోలలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి ఆపదలు ఎలా ఉన్నాయంటే ఒక తుఫాను లాంటి జీవితం ఉన్నది. మరి సడన్గా తుఫాన్లు వస్తున్నప్పుడు ఆ తుఫాను వల్ల ఎంతోమంది ప్రజలు మరి ఎంతోమందికి కష్టం కలుగుతుంది, ఎంతోమంది నిరాశలవుతారు, ఎంతోమంది సమస్తము కోల్పోయే స్థితిలలో వారు ఉంటుండగా ఆ సమయంలో అలాంటి తుఫానుని అణచివేయగా కుటుంబంలో ఉన్న తుఫానులు, భార్యాభర్తల మధ్యలో తుఫాను, పిల్లల మధ్యలో తుఫానులు, మరి ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేక, ఒకరి పట్ల ఒకరు సమాధానం లేక, దేవుని యొక్క ప్రేమను కనబరుచుకోలేక తుఫానులో వాళ్ళ ఇంటిలో ప్రతి ఒక్క తుఫాను అణచివేయబడును గాక. దేవుని నామంలో, యేసు నామంలో మీ గృహాలలో ఉన్న ప్రతి తుఫానును అణచివేయును గాక. దేవాతి దేవుడు ఇక్కడ వారికి తెలియజేసిన మాట ఏంటంటే చూసినట్టయితే 29వ వచనము, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగంను అణివేయబడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వారి యొక్క సమస్యలు, వారి యొక్క కష్టంలో, వారి యొక్క శ్రమల నుంచి వారు విడుదల పొందుకున్నారు. ఎప్పుడు విడుదల పొందుకున్నారంటే వారి శ్రమల కాలంలో మరి శ్రమలు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించును. ఆయన తుఫానును ఆపివేయగా, శ్రమను ఆపివేశాడు.
ఆ కష్టం ఇక వారికి ఉండకుండా దేవాది దేవుడు చేశాడు. దేవాది దేవునికి వారు మొరపెట్టి ఉన్నారు. మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుడు విని వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారు ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయాను. ఆ తరంగంలన్నీ కూడా మామూలు స్థితికి వచ్చేసాయి. అప్పటి వరకు వారు ఆకాశంకి ఎక్కుతున్నారని వారు అనుకుంటున్నారు, కానీ అగాధ జలంకు జీగుతున్న శ్రమ చేత వారి ప్రారంభంతా కూడా తరితరిల్లిపోయింది. శ్రమ చేత వారి జీవితాలు అన్నీ కూడా మరి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళినప్పుడు వారు దేవుని వైపు చూస్తారు. ఆ శ్రమను తట్టుకోలేక ఆ శ్రమలో వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొరపెట్టడం నేర్చుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా హృదయ కలము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా ఉన్నావా, దేవుని మార్గంలో నుంచి తొలగిపోయినావా, హృదయ కలము తిరిగి నువ్వు దేవుని దగ్గరికి రావాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన వారిని యేసయ్య ఎవరిని కూడా మరి ఒట్టి చేతులతో పంపడు. సమృద్ధిని దేవుడు అనుగ్రహించి వారిని దీవించి పంపుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వారు చూసినట్టయితే ఆయన తుఫానుని ఆపివేయగా దాని తరంగంలో అణిగివేయబడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అవన్నీ కూడా నిమ్మలమైనవని వారు సంతోషించి హల్లెలూయా. అప్పటి వరకు వారి జీవితంలో సంతోషం లేదు. అప్పటి వరకు వారి జీవితాలంతా కూడా శ్రమలతో వారు ఉంటుండగా వారు దేవుని వైపు మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ తుఫానును ఆపివేశాడు. ఆ శ్రమలన్నిటినీ ఆపివేశాడు. ఆ కష్టాలన్నిటి నుంచి వారికి విడుదల దేవుడు దయచేసి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని దాని తరంగంలో అవి నిమ్మలమైనని వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించిన. వారు ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గాన్ని దేవాది దేవుడు సరళం చేశాడు. ఎప్పుడు సరళం చేశాడంటే వారు దేవునికి మొరపెట్టినప్పుడు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మార్గాలను కూడా సరళం చేస్తాడు. అంతవరకు వారి జీవితాలు అగాధ జలం వైపు వెళుతున్నాయి. వారి శ్రమల చేత వారు బాధపడుతున్నారు. వారు మరణించి వారు ఏ రీతిగా వారి మరణము అటు ఇటు తిరుగులార్చున్నట్టుగా వారు ఆ సమయంలో వారు దేవుని వైపు చూశారు, దేవునికి మొరపెట్టారు. ఆ శ్రమలకి తాళలేక వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుంచి విడుదల దయచేసి తుఫానును ఆపివేయగా వారు అప్పుడు సంతోషించారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దాని తరంగాలన్నీ కూడా అణిగివేయబడగా అవి నిమ్మలమైన వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించారు. హల్లెలూయా. వారు వెళ్ళవలసిన మార్గంను దేవుడు వారి యొక్క మార్గంను తెరిచి ఉన్నాడు. వారు క్షేమంగా వారి మార్గానికి వెళ్ళగలిగారు. కారణము వారు తిరిగి దేవుని వైపు చూశారు కాబట్టి వారు ఎక్కడికైతే వెళ్ళాలనుకున్నారో ఆ రేవుకు దేవాది దేవుడు వారిని నడిపించున్నాడు. వారు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవాది దేవుడు విని వారిని సురక్షితంగా మరి సంతోషము చేత ఆ తుఫానుని ఆపివేయగా, ఆ శ్రమలను ఆపివేయగా, ఆ యొక్క మరణమనే ఆ బాధ నుంచి వారికి విడుదల దేవుడు దయచేసినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. వారి యొక్క జీవితాల్లో అప్పుడు నిమ్మలమైన సంతోషం కలిగింది. ఎందుకంటే వారు ఆపద కాలంలో వారు దేవునిని మొరపెట్టి ఉన్నారు. అప్పటి వరకు వారి జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అగాధ జలముకు తీగుతూ శ్రమల చేత వారు ఉంటున్నప్పుడు, ఆ మరణము చేత వారు బాధించబడుతున్నప్పుడు వారు దేవుని వైపు చూసారు. శ్రమలు తేలలేక వారు యెహోవాకు మొరపెట్టగా వారి బాధల నుంచి వారి కష్టంల నుంచి దేవాది దేవుడు విడుదలని గ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాను. మనం వెళ్ళే మార్గాల్లో కొన్ని సందర్భంలో అన్ని మార్గాలన్నీ మూయబడతాయేమో. నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు ఆ మార్గాలన్నీ కూడా తెరిచివేస్తాడు. ఆ మార్గాలన్నీ కూడా సరళం చేస్తాడు. ఎప్పుడు సరళం చేస్తాడంటే నువ్వు దేవుని వైపు వచ్చినప్పుడు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు చూసి నీ ఆపదలన్నీ కూడా చెప్పుకున్నప్పుడు దేవుడు నీ ఆపదల నుంచి నీ ఇంట్లో ఉన్న ఆ తుఫానుని నెమ్మది చేస్తాడు. మీ ఇంట్లో ఉన్న ఆ ఒకరి పట్ల ఒకరు పడకుండా కొట్లాటలతో ఉంటుండగా తుఫాను దేనికి సాదృశ్యం అంటే అలజడికి సాదృశ్యము. తుఫాను దేనికి సాదృశ్యం అంటే కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. తుఫాను దేనికి సాదృశ్యం అంటే కుటుంబం అంతా కూడా అల్లకల్లోలం అవుతుంది. ఆ సమయంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు కుటుంబం అంతా కూడా ఒక్క దగ్గరికి తీసుకొస్తాడు.
కుటుంబం అంతటిని కూడా తిరిగి ఐక్యపరుస్తాడు. కుటుంబం అంతటిని కూడా దేవాది దేవుడు మరి కుటుంబం అంతటిని కూడా ఐక్యంగా చేస్తాడు మనం దేవునికి మొరపెట్టినప్పుడు. ఇలాంటి చిన్న చిన్న తుఫానులే ఈరోజు అనేక మంది జీవితాలలో విడాకులకు వెళ్తున్నారు. మరి తల్లిని కొడుకు చంపడము, అలాగే కొడుకులు తండ్రిని చంపడము, ఆస్తుల గురించి, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటే ఒక తుఫాను లాంటి జీవితాలు. ఆ తుఫానుని అన్వీవేగా, తుఫానుని ఆపగా, ఆ తుఫాన్ అంతా కూడా నెమ్మది కలిగినప్పుడు వారి జీవితాలు సంతోషించినట్టుగానే మన ఆత్మీయ జీవితంలో కూడా అలాంటి సమస్యలలో, కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో విడిపోవడానికి కాదు, దేవాది దేవుడి సర్వ ప్రపంచాన్ని సృష్టించింది కుటుంబం ఏకంగా ఉండడానికి, భార్య భర్తలు కలిసి ఉండడానికి, పిల్లలందరూ కూడా కలిసి మెలిసి జీవించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సమస్తము పైన అధికారము మానవునికి దేవుడు అనుగ్రహించాడు. మానవుడు ఈ యొక్క ప్రపంచాన్ని ఏలమని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోకూడదని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారు ఆ కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టినారు. ఈ హృదయకాలం ఒకవేళ నువ్వు కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నావా, దేవునికి మొరపెట్టావు, దేవుని సన్నిధికి రా, మోకాలుండి ప్రార్థించి, అయ్యా నాకు ఈ కష్టం ఉన్నది, శ్రమ ఉన్నదే, నేను ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ప్రార్థన చేయి. దేవాతి దేవుడు ఆ తుఫానుని ఆపివేసినట్టుగా నీలో ఉన్న ప్రతి శ్రమను కూడా దేవుడు తొలగించిన గాక. దేవుడు నీకు తిరిగి నీ ముఖంలో సంతోషాన్ని దేవుడు అనుగ్రహించిన గాక. వారు ఎలా ఉన్నారంట, ఆ సమయంలో అవన్నీ కూడా నిమ్మలమైనవని వారు సంతోషించిరి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించిన, ఆయన కృపను బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆమేన్. దేవుడు చేసిన మేలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ప్రతి హృదయకాలం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము చూడబిడ్డ బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుని ఉచితమైన కృపచేత నిన్ను సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒకవేళ నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరమైనవేమో, తిరిగి దేవుని వైపు రావడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అట్టి అవకాశాన్ని ఎవరు కూడా దాన్ని అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని కాపాడుకొని తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవాది దేవుడు ఆ ప్రజలకు ఇచ్చిన నెమ్మదిని, సమాధానాన్ని మన కుటుంబాన్ని కూడా దేవుడు అనుగ్రహించును గాక. అక్కడ చూసినట్టే అవన్నీ కూడా మరి తుఫాను ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయాను. అవన్నీ కూడా నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారు నడిపించి ఉన్నాడు. వారు కోరుకున్న రేవుకు దేవాది దేవుడు నడిపించి ఉన్నాడు. ఎప్పుడు నడిపించాడంటే వారు తిరిగి దేవునికి మొరపెట్టినప్పుడు శ్రమ తోలలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించాను. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగంలో అణిగివేయబడను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించి వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించారు. ఆయన కృపను బట్టి నరులు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించురు గాక. జనసమూహంలో వారు ఆయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలారా, దేవుడి చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకో. అందుకే వాక్యం ఉంటుంది, నా ప్రాణమా యెహోవాని సన్నతించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదు. దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ అనేక ప్రజల ముందు లేదా నీ కుటుంబంలో, నీ రక్త సంబంధంలో నీ సాక్ష్యాన్ని పంచుకో. దేవుడు ఇంతవరకు నిన్ను కాపాడి నిన్ను పోషించి నీ జీవితంలో చేసిన మేలనన్నింటినీ కూడా నువ్వు పంచుకొని సాక్ష్యాన్ని పంచుకున్నట్టు దేవుని మహిమపరచు, దేవుని ఘనపరచు. ఇక్కడ వాక్య భాగంలో చూసినట్టయితే జన సమూహంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. మిమ్మల్ని కూడా బలపరచును గాక. మీలోని ప్రతి సమస్య తొలగిపోను గాక. యేసు నామములో మీ శ్రమలన్నీ కూడా తొలగిపోను గాక. మీకు దేవుడి నెమ్మదిని, సమాధానాన్ని హృదయకాలము దయచేయను గాక. ఆయన దగ్గరకు వచ్చి మీరు ప్రార్థన చేసినట్టయితే, దేవుని సన్నిధికి మీరు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, మీ మొరలు దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు మీ మొరలు విని దేవుడు మీకు జవాబుని గ్రహించును గాక. ఇక్కడ కూడా ఆ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొర విని వారి సమస్యల నుంచి, వారి శ్రమల నుంచి, ఆ కష్టాల నుంచి
దేవుడు వారికి విడుదల దయచేశాడు. ఆ తుఫానుని ఆపివేసినప్పుడు వారి జీవితాలు తిరిగి సంతోషంగా వారు ఏదైతే రేవుకు చేరాలని వారు కోరుకున్నారో ఆ రేవుకు దేవుడు వారిని నడిపించి వారిని దీవించి ఆశీర్వదించినాడు. అట్టి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. మనల్ని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి కొందరు స్తోత్రములైనా మా జీవితంలో చేసిన మేలకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా తండ్రి, ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు ఆ మొర విని నైనా ఆ ప్రజలకు నైనా తుఫానును ఆపివేసి తండ్రి ప్రభా వారి జీవితంలో నిమ్మలమైన జీవితాలు వారికి దయచేసి సంతోషం దయచేసి వారు ఏ రేవుకు పోవాలో వారిని నడిపించిన దేవానికి వందనములు స్తోత్రములైనా ప్రభా. ఎంతమంది అయితే నైనా వాక్యం విని నీ వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు తండ్రి, ఆ బిడ్డల వైపు నైనా మీరు చూసి వారి మొరలు ఆలకించి వారికి జవాబు అనుగ్రహిస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా. మా దేశాన్ని దీవించండి, అలాగే మా దేశాన్ని పరిపాలించే నాయకులను దీవించండి, మంచి పరిపాలన అందించే బుద్ధి జ్ఞానంలో బిడ్డలకు దయచేయండి. అలాగే తండ్రి మా సేవకులను మా సేవకురాలను భారతదేశంలో జరుగుతున్న పరిచర్య దీవించండి, సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి నైనా ప్రభా. ఫెయిత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి నైనా ప్రభా. ఈ రోజంతట్లో కూడా మనల్ని కాపాడి మనల్ని దీవించి ఆశీర్వదించి నైనా ప్రభా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సకల దీవెనలు, సకల ఆశీర్వాదాలు ఆయనందు విశ్వాసం కలిగిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబంలోకి తోడై నీడైండును గాక. ఆమేన్.